నీకు కావలసింది అదే శంభు చెప్పండి గురువు గారు. శంభు తీసుకురా నాయన. గురువు గారు వస్తున్నా. శంభు తీసుకొస్తే సరిపోతుందా శంభు? ప్లేట్ ఏది, అందులో కుంకుమ పసుపు ఏది, చెయ్యి కింద కట్టేది, పాన్స్ పౌడర్ ఏది? అయ్యో గురువు గారు, పాన్స్ పౌడర్ కాదు, విభూది అది. ఏదో ఒకటి తీసుకురా. వెళ్ళి వింటారు. పర్లేదు లేను, వెళ్ళి తీసుకురా. విన్నప్పుడు చూసుకుందాం. గురుగారు ఎర్ర తీసుకోండి. కలర్ వేసినట్టు లేవే దీనికి. వేసాం గురువు గారు. స్నానం చేసుకోలేదంటారా మూర్ఖుడా? అయ్యో గురుగారు, నేను స్నానం చేయలేని మీకెట్లా తెలిసిపోయిందండి? నేను కూడా 3 రోజులు అవుతుందా చేసుకోక, అది కూడా వస్తున్నాను. సరే గాని కస్టమర్లు వచ్చారా? గురుగారు కస్టమర్లు కాదండి, భక్తులు వచ్చారు, చేస్తున్నారు మీకోసం. అదే భక్తులే, వెళ్ళి తీసుకురా. వెళ్ళు, ఒకరిని రమ్మను. ఒకరిని తీసుకురావాలా? రమ్మను. సరే అండి. ఏమైందిరా శంభు, కస్టమర్లనే భక్తులను పంపిస్తున్నావా? పంపిస్తున్నాను గురుగారు, ఒక అతన్ని. సరే రమ్మను. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. నమస్కారానికి ప్రతిరూపం సంస్కారం. చెప్పు నాయన. నాకు సందేహం ఉంది గురువు గారు, తీరుస్తారా? అది తీర్చడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. చెప్పేది ఏంటో. అసలు మంచికి చెడుకు తేడా ఏంటి గురువు గారు? పిచ్చోడా, మంచి అంటే మంచి అని అర్థం, చెడు అంటే చెడు అని అర్థం. ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక పిచ్చోడిని అయిపోయాను గురువు గారు. ఇంతకు నువ్వు వచ్చిన పని చెప్పలేదు. చెప్తా గురువు గారు, కానీ ఎవరికి చెప్పొద్దు గురువు గారు. మీరు చెప్పు తీసుకొని కొడతా. నేను ఎందుకు చెప్తానైనా, చెప్పు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 3 సంవత్సరాలు అయింది స్వామి, అయినా ఒక్క జాబ్ రాలేదు ఇంకా. అవునా? ఏ బ్రాంచ్ అయినా? కంప్యూటర్సా? నేను 5 సంవత్సరాలు అవుతుంది, నాది ఎలక్ట్రానిక్స్. మరి నేనెవడు చెప్పుకోను. అవునా? అంటే అయితే దీనికి పరిష్కారం ఉందా గురువు గారు? ఉంది నాయనా, లేచి మింగేయి. అయ్యో అదే 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 ఇంకో సందేహం ఉంది గురువు గారు, అది తీరుస్తారా? చెప్పు నాయనా. మా ఇంట్లో పెళ్లి గిల్లి అని చెప్పి ఒకటే హడావిడి చేస్తున్నారు గురువు గారు. అసలు పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే ఏంటో చెప్తా విను. చేసుకునేంత వరకు వావ్ అనిపిస్తుంది, చేసుకున్నాక వామో అనిపిస్తుంది. అంటే ఎస్, అదే నాయన. గురువు గారు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? నాయన, అనుకూలమైన భార్య వస్తే ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం. అదే నీ భార్య బద్ధకస్తురాలైతే ప్రతిరోజు కార్మికుల దినోత్సవం. అదే నీ భార్య గారాల పట్టి అయితే ప్రతిరోజు సేవా దినోత్సవం, అంటే సేవలు చేస్తూ ఉండాలి. అదే నీ భార్య అహంకారి అయితే యుద్ధ దినోత్సవం. నాయన, ఒక మంచి మాట చెప్తా విను. పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రతిరోజు స్వాతంత్ర దినోత్సవం. ఏం చెప్పారు గురువు గారు, కళ్ళు తెరిపించారు. నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది, పెళ్లి చేసుకొని. అది ఉండాలండి. గురువు గారు, మరి దక్షిణ? నేను దక్షిణ తీసుకోనురా మూర్ఖుడా. బయట మా శంభు ఉంటాడు, ఇచ్చి వెళ్ళు. ఓకే గురువు గారు. శంభు, 1000 తీసుకోను ఆయన. ఓకే గురువు గారు. ఇంకో కస్టమర్ని పంపించు, భక్తుని పంపించు. పంపిస్తున్నాను గురుగారు. నా చేయి చూసి కొంచెం జాతకం చెప్పండి గురువుగారు. నేను చేయి చూసి చెప్పను నాయన,
కాలు చూసి చెప్తాను. అయితే చెప్పండి గురువు గారు. కాలు ముడుచుకోరా ఊరు కూడా. చెప్పండి గురువు గారు. అక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియదు. అదృష్టవంతుడివే నాయన నువ్వు. అవునా గురువు గారు? అవును నాయన. నీకు గుణవంతురాలు, ధనవంతురాలు, బాగా చదువుకున్నటువంటి అమ్మాయి, మంచి మనసున్నటువంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది నాయన. అవునా గురువు గారు? అవును నాయన. ఇప్పుడు ఆమె రావడానికి నా పెళ్ళం ఒప్పుకుంటుందా గురువు గారు? నీకు ఆల్రెడీ పెళ్ళైనా నాయన? అవును గురువు గారు. ఇలా బుక్ అయిపోయానే. పెళ్ళం. నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు పెద్ద కామాంధుడు అని. అయ్యో మూర్ఖుడా, నీ కాళ్ళ మీద గీతలు లేవు. ఇప్పుడు గుణవంతరాలు, ధనవంతరాలు, మంచి మనసు ఉన్న అమ్మాయి రాదా గురువు గారు? ఇంకెందుకు వస్తుందిరా? అది ఉండాలండి. నీ కాళ్ళ మీద గీతలు అడిగినప్పుడే నాకు అర్థమైందిరా. గురువు గారు ఇంకొక సందేహం ఉంది గురువు గారు, తీరుస్తారా? ఏది చావు? ఇప్పుడు చీరకి భర్తకి తేడా ఏంటి గురువు గారు? చాలా బాగా అడిగావు. చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు, కానీ భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. వా, ఏం చెప్పారు గురువు గారు? మీకు ఇవన్నీ ఎలా తెలుసు గురువు గారు? పిచ్చోడా, అలా ఉతికినందుకేరా ఇలా సన్యాసం తీసుకుంది. నిజమా గురువు గారు? ఆ, అంటే మీరు కూడా పెళ్ళాం బాధితుడే? అవునురా. అయితే వెళ్ళొస్తాను గురువు గారు. వెళ్ళిరా భక్త. ఒరే శంభు, ఇంకొక 100 తీసుకోరా నాయన. అది ఉండాలి. ఇంకొక భక్తుని కూడా పంపించు. ఈ లొంగి ఒకటి ఏడ్చి చావదు, ఉండి చావదు. వయం నమస్తే బాయ్. బాయా? బాయ్ ఏంట్రా బడుద్దాయి? ఇంట్లో అమ్మ నాన్న సంస్కారం నేర్పించలేదు. మనకు అవన్నీ ఏం తెలియదు బాయ్. నేను బాయనేరా, కానీ నువ్వు అనుకుంటున్నట్టు బాయనే కాదురా. ఏం పని మీద వచ్చావో చెప్పి చావు. ఏం లే గురుజీ, ఆల్రెడీ 2 కటింగ్ షాపులు పెట్టినా, మస్తు నడుస్తున్నాయి. ఇప్పుడు 3వది కూడా పెట్టాలనుకుంటున్నా. ఏమంటావు మళ్ళా? 2 కటింగ్ షాపులు ఉన్నాగా, మరి కనీసం కటింగ్ కూడా చేసుకోలేవేంట్రా? ఇది స్టైల్ గురుజీ. స్టైల్? దీన్ని స్టైల్ అంటారా? కనీసం మొహం కూడా కనిపించడం లేదు. గురుజీ బడుద్దాయ్, నువ్వేంటి నేనేంటి సరే గాని నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. ఆ 3వ కటింగ్ షాప్ ఎక్కడ పెడతావో చెప్పు. నీ కిందనే గురుజీ. బడుద్దాయ్, నా ఇంటికి వచ్చి కటింగ్ షాప్ నా ఇంట్లో పెడతానంటావా? ఏంట్రా నాటకాలా? అవును గురుజీ, నీ కిందనే పెట్టాలనుకుంటున్నా. నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే నా 3వ కటింగ్ షాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎరా శంభు, వీడు ఎక్కడ ఇచ్చాడో? నీకు స్టోరీ చెప్తా విను గురుజీ. ఏంట్రా? ఏం లే గురుజీ, బంజారాస్ లా కష్టపడి ఒక ఫ్లాట్ కొన్నా. ఫ్లాట్ ని లాక్కోవడానికి 4 వ్యక్తులు ట్రై చేసిర్రు. నలుగురా? ఎవర్రా నా కొడుకులు? 4 గురుజీ. ఆల్రెడీ 3 వేసేసిన. ఆ 4వ వ్యక్తివి నువ్వే అని తెలిసింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా బడుద్దాయ్, నా ఇంటికి వచ్చి బంజారాస్ అని ఇల్లు గిల్లు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? వేషాలు వేస్తున్నావా? వేషాలు పిచ్చి నాకు కాదు గురుజీ, పిచ్చి నీకు గురుజీ. భయ 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 ప్లీజ్ భయ, బయట మార్కెటింగ్ నడుస్తలేదా అందుకని చెప్పి వేషం ఇష్టం భయ. ఒరే శంభు, లోపలికి ఎవరి రానియకుండా చూసుకోరా భయ భయ ప్లీజ్ భయ. వదిలేలా? 50-50 భయ. వదిలేలా? భయ వదిలే భయ. మీరు కూడా బయట దొంగ బాబాలు చాలా ఉన్నారు, ఎవరిని నమ్మకండి. ఎవరు నమ్మిరంటే మీరు కూడా